video will just go over lah. Okay, red line over there. Over there, right? Yeah, you see the sign, right? Certainly. Thank you. ఇదే అన్నమాట బిగ్ బస్ టూర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో సన్టెక్ టవర్ 2 అన్నమాట. సో ఇక్కడనే మనం ఫస్ట్ బస్ అయితే ఎక్కబోతున్నాం. మనం అయితే ఫస్ట్ పోయేది రెడ్ లైన్. సో ఇక్కడనే టైమింగ్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం బిగ్ బస్ టూర్కి అయితే వచ్చేసాం. సో ఇదే అన్నమాట బిగ్ బస్ టూర్. సో దీంట్లో మనం సింగపూర్ అంతా అయితే ట్రావెల్ చేయొచ్చు. సో దీని టికెట్ ప్రైస్ వచ్చేసి ఒక 1 డే పాస్ అనేది $65 అయితే ఉంటుంది. దాని తర్వాత ఇది సన్టెక్ టవర్ 2 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట. సన్టెక్ టవర్ 2కి వచ్చారంటే ఈ బస్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ టైమింగ్స్ మాత్రం ప్రతి ఒక్కటి ఉంటాయి అన్నమాట. సో నేను చూపెడుతున్నాను కదా, ఇక్కడ బోర్డు పైన ప్రతి ఒక్క టైమింగ్స్ అనేది ఉంటాయి. నేను సైడ్లో కూడా పెడతాను. సో ఇదే అన్నమాట మన టికెట్. సో ఇక్కడే వచ్చి రిడీమ్ చేసుకున్నాం అన్నమాట. ఇది బస్ టూర్ది మొత్తం బుక్ అన్నమాట. మ్యాప్ మొత్తం ఎట్లా పోతుంది అంతా ఉంటుంది. సో మనకైతే టికెట్ అయితే ఇచ్చారు. ఈ స్కాన్ చేసుకుంటే మనకు టైమింగ్ అయితే ఉంది కదా, 2:30 అనుకుంటా ఇప్పుడు రిటర్న్ చేశారు. సో నెక్స్ట్ 1 డే మొత్తం మనకు టికెట్ అయితే వ్యాలిడ్ అవుతుంది. మనం ఏ లైన్ అయినా, అంటే రెడ్ లైన్ అయినా ఎల్లో లైన్ అయినా 2 లైన్స్ ఉంటాయి అనమాట. 2 లైన్స్లో ఏ లైన్ అయినా వెళ్ళొచ్చు. ఫస్ట్ మనం రెడ్ లైన్కి అయితే క్యూ కట్టాం. మనకి ఇయర్ బడ్స్ కూడా ఇచ్చారు మొత్తం వినడానికి. సో నెక్స్ట్ అయితే విందాం మనం బస్లో ఎలా ఉంటుందో మొత్తం అన్ని వీడియోస్ అయితే షేర్ చేస్తాను. వీళ్ళైతే మొత్తం పోయి వచ్చారన్నమాట. ఇప్పుడైతే ప్రజెంట్ వస్తున్నారు. అయితే ఏసీ ఉంటుంది మొత్తం ఎండ. సో బెటర్ మనం కింద కూర్చోవడం. మ్యాప్ అన్నమాట. సో దీంట్లో అయితే ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనమైతే ప్రజెంట్ ఉన్నది సన్టెక్ టవర్ 2. సో ఇక్కడ నుంచి అయితే మన ఫస్ట్ స్టాప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నేనైతే ఇప్పుడు ఫస్ట్ తీసుకుంది రెడ్ లైన్. సో మనకైతే ఎథనికల్ డిస్ట్రిక్ట్స్ అయితే సింగపూర్లో ఏవైతున్నాయో అవి కవర్ చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి చైనా టౌన్, దాని తర్వాత లిటిల్ ఇండియా, దాని తర్వాత సుల్తాన్ బాస్. అండ్ ఇంకో బస్ అయితే ఉంటుంది, అది ఎల్లో లైన్ అన్నమాట. సో దానికి కూడా మొత్తం ఈ సింగపూర్ అన్నీ ట్రావెల్ చేస్తుంది. రెడ్ బస్ అనేది ఇంతే. ఫస్ట్ ఈ బస్ కవర్ చేసి మనకైతే టైం లేదన్నమాట. మళ్ళీ ఎల్లో బస్ కవర్ చేస్తాను. సో స్టార్టింగ్ టైమ్స్ వచ్చేసి ఇవన్నమాట బస్కి. మీరు బిగ్ బస్ టూర్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా, ఈ స్కాన్ చేసినా కానీ మీకు అనేది వచ్చేస్తుంది. సో ఇదన్నమాట టైమింగ్స్ అంతా. సో ఈ టైమింగ్స్లో మాత్రం మీరు స్టార్ట్ అవ్వాలి. లాస్ట్ బస్ ఎల్లో లైన్కి వచ్చేసి 5:20కి ఏదో ఉంది. సో ఇక్కడ 5:20కి లాస్ట్ బస్ అనమాట. ఫస్ట్ బస్ వచ్చేసి 9:30 అనమాట. సో బస్ టైమింగ్స్ అలా ఉంటాయి. ఇదనేది సన్టెక్ నుంచి అనమాట. అండ్ రెడ్ లైన్ బస్ వచ్చేసి 9:40 స్టార్ట్ అవుతుంది, 5:10కి లాస్ట్ అనమాట. సో ఇది నైట్ టూర్ అనమాట. ఇది డిఫరెంట్ టూర్ అనమాట. సో ఇది ఓన్లీ ఈవినింగ్ టైంలో 3 hours డ్యూరేషన్లో ఉంటుంది. మనం ఎక్కడైనా హప్ అండ్ అప్ అవ్వచ్చు, ఎక్కడైనా దిగొచ్చు, ఎక్కడైనా ఎక్కవచ్చు. బస్ అనేది ఫ్రీక్వెంట్ టైమ్స్లో వస్తూ ఉంటుంది. సరే కదా, ఇది టికెట్ తీసుకుని 24 hours వ్యాలిడ్ ఉంటుంది. సో 2 లైన్లు పోవచ్చు. దాని తర్వాత బస్లో అక్కడ నెంబర్స్ కూడా ఉంటాయి. మీరు బిగ్ బస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అంత క్లియర్గా ఉంటుంది. దాని తర్వాత ఇవి వచ్చేసి ప్రైజెస్ చూద్దాం. ప్రైజెస్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో 1 డే టూర్ తీసుకుంటే మీకు $65 అడల్ట్కి పడుతుంది. అండ్ 3 to 12 years ఎవరైతే ఉంటారో వాళ్ళకి $55 అయితే పడుతుంది. మిగతా వాళ్ళందరికీ 3 years లోపు ఉన్న వాళ్ళకి ఫ్రీ అన్నమాట. సో 2 daysకి అనేది $77, $67 ఈ టికెట్ పరంగా వెళ్తుంది అనమాట. సో వీళ్ళ దగ్గర డక్ టూర్ అయితే ఉంది, బట్ ఐ డోంట్ ప్రిఫర్ ద డక్ టూర్. అంత స్మెల్ వస్తుందని మాత్రం విన్నాను. సో బిగ్ బస్ అప్ అండ్ అప్ టూర్ అయితే వెళ్దాం. లోపల అయితే ఏసీ ఉంది మొత్తం. పైన మాత్రం వెళ్దాం అనుకున్నా కానీ చాలా వేడి ఉంది. ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఏసీ లోపల కూర్చోవడం బెటర్ అనమాట. సో లేచి బస్ తప్పగానే మొత్తం చూపెట్టడం స్టార్ట్ చేద్దాం. అయితే మనమైతే స్టార్ట్ అయిపోయాం బిగ్ బాస్ టూర్ లో. సో అయితే కింద అయితే కూర్చున్నాం. ఇదైతే ఫౌంటైన్ అన్నమాట. ఈ ఫౌంటైన్ ఎందుకంటే సింగపూర్ లో ప్రతి ఒక్కరు చాలా డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చారు కాబట్టి, మలాయ్స్, ఇండియన్స్,
చైనీస్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి యునైటీ ఉంటామని చెప్పేసి అదైతే ఫౌంటైన్ అన్నమాట. సో ఇదైతే రోడ్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. సో ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ అయినా ఏ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అయినా బయట సైడ్ లకు మాత్రం క్లోజ్ చేస్తారు. అదొకటి చాలా మంచి పని, ఎందుకు ఎవరికి హాని కాకుండా. మనమైతే లిటిల్ ఇండియా మన ఓన్ ప్లేస్ కి అయితే వచ్చేసాం. సో ఫస్ట్ ఎథనికల్ డిస్ట్రిక్ట్స్ అయిన లిటిల్ ఇండియాని అయితే కవర్ చేస్తుంది. సో ఇక్కడ మనం హప్ ఆఫ్ అవుతున్నారు చూడొచ్చు. సో ఇక్కడ హప్ ఆఫ్ అవ్వచ్చు, మళ్ళీ హప్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ హప్ ఆన్ కూడా అవ్వచ్చు. ఇట్లా చాలా స్టాప్స్ ఉంటాయి అనమాట. సో రెడ్ లైన్ లో వచ్చేసి చాలా స్టాప్స్ ఉంటాయి అండ్ గ్రీన్ లైన్ లో ఎల్లో లైన్ లో వచ్చేసి చాలా స్టాప్స్ ఉంటాయి. సో రెడ్ లైన్ లో వచ్చేసి ద మెయిన్ స్టాప్స్ వచ్చేసి 14 ఉంటాయి అన్నమాట. ఎల్లో లైన్ లో వచ్చేసి 18 స్టాప్స్ ఉంటాయి. సో ఈ రెడ్ లైన్ లో ఫస్ట్ మనం లిటిల్ ఇండియా తీసుకొని పోతుంది, దాని తర్వాత కాంపౌండ్ లాంగ్ తీసుకొని పోతుంది. ఫస్ట్ అయితే లిటిల్ ఇండియా చూస్తున్నారు కదా, మొత్తం ఇండియన్ కల్చర్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇండియన్స్ వస్తారు. నేనైతే ఇయర్ బడ్స్ అయితే పెట్టుకున్నా, ఇక్కడ ఆడియో అయితే ప్లే అవుతుంది. సో ఏమేమి ఉంటుంది, మన స్టాప్స్ ఎక్కడ అవుతుంది, దాని హిస్టరీ ఏంది, ప్రతి ఒక్కటి ఆడియో అయితే ప్లే అవుతూ ఉంటుంది. దీంట్లో కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి, అందరికి నచ్చినట్టు వినొచ్చు. ఇదైతే మన ఫేమస్ అన్ని షాప్లు అయితే ఇండియన్ షాప్లు అయితే ఉంటాయి. మలబార్ జ్యువెలరీస్ చూసారు కదా, సూవినియర్స్ ఏదైనా కానీ కొనుక్కోవచ్చు. దాని తర్వాత రెస్టారెంట్స్ అన్నమాట. సో ఇక్కడైతే బెస్ట్ రెస్టారెంట్స్ ఇదైతే ఆంధ్ర కర్రీ అని చూసారు కదా, అక్కడ బుఫే ఉంటుంది. చాలా బాగుంటుంది గోంగూర చికెన్. ఇక్కడ ఆనంద్ భవన్ అనేది రెస్టారెంట్, మన సాంబార్ అయితే చాలా బాగుంటుంది. ముస్తఫా సెంటర్ అన్నమాట ఇక్కడ. ఈ తర్వాత వచ్చేసి మనం కాంపౌండ్ గ్లామ్, ఇది అరబ్ స్ట్రీట్ మలై హెరిటేజ్ అనమాట. ఇండియన్ ది అయిన తర్వాత లిటిల్ ఇండియా అయిన తర్వాత కాంపౌండ్ గ్లామ్ తీసుకుని పోతుంది. ఇక్కడ వచ్చేసి మనకు అరబ్ స్ట్రీట్ కానీ అరబ్ ది కానీ, మళ్ళీ దాని తర్వాత అరబ్ కల్చర్ మలై కల్చర్ కానీ, వీళ్ళ కల్చర్ అయితే ఇక్కడ ఉంటుంది, కాంపౌండ్ గ్లామ్ అని పిలుస్తారు. దాని తర్వాత నేనైతే చైనా టౌన్ తీసుకున్నాను. కాంపౌండ్ గ్లామ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ అట్రాక్షన్ సుల్తాన్ మాస్క్. ఇక్కడైతే సుల్తాన్ మాస్క్ అన్నమాట. ఇది సుల్తాన్ మాస్క్ వన్ ఆఫ్ ద హిస్టారిక్ ఇన్ ద సింగపూర్ అన్నమాట. చాలా మంది టూరిస్ట్ అట్రాక్షన్స్ వస్తారు. ఇది బుకింగ్ జంక్షన్, ఇక్కడ సువీనియర్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇవన్నీ తీసుకోవచ్చు. స్మాల్ సువీనియర్స్ అన్ని ఇక్కడ బాగుంటాయి, నాకు నచ్చుతాయి. ఎప్పుడైతే నేను ఇండియా వస్తానో ఇక్కడికే వచ్చి షాపింగ్ చేస్తాను అన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అట్రాక్షన్ కూడా. చాలా బాగుంటుంది, హిస్టారిక్ గా ఉంటుంది అక్కడ లోపల కూడా షాపింగ్ మాల్ అంతా. ఇప్పుడు మనం అయితే లిటిల్ ఇండియా చైనా టౌన్ అయితే వెళ్ళబోతున్నాం. చైనా టౌన్ వచ్చేసి అంతా చైనీసే ఉంటారు చైనా టౌన్ అంటే. సో అక్కడ బొటిక్స్ కానీ ఇవన్నీ ఫేమస్ అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ శ్రీ మారమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. దాని తర్వాత శ్రీ బుద్ధ త్రిలిక్ టెంపుల్ అక్కడ వన్ ఆఫ్ ద ఫేమస్. అండ్ ఇక్కడ వన్ ఆఫ్ ద ఫేమస్ వచ్చేసి ఈ మ్యాక్స్వెల్ ఫుడ్ హక్కా సెంటర్ అన్నమాట. దీంట్లో అయితే చికెన్ రైస్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. సో ఈ హక్కా సెంటర్ తర్వాత ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ హక్కా సెంటర్. ఆ చికెన్ రైస్ దగ్గర అయితే ఎప్పుడు లైన్ ఉంటూనే ఉంటుంది. సో ఆ హక్కా సెంటర్ తర్వాత మనమైతే 3 ఎథనికల్ డిస్ట్రిక్ట్స్ కవర్ చేసి నార్మల్ గా అన్ని ప్లేసెస్, ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. అన్ని ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి, బ్రిటిష్ కాలంలో కట్టినవంతా. ఇక్కడ కూడా ముందు సింగపూర్ ని కూడా బ్రిటిష్ వాళ్ళు పాలించారనమాట. సో దాని తర్వాత మనం సన్టెక్ అయితే వెళ్ళి